నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈ వ్లాగ్ లో అయితే ఒక వంటింటి చిట్కా, అందరికి యూజ్ అయ్యే చిట్కా అయితే చూద్దామండి. మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి కదా కొన్ని కర్రీస్ తిన్నప్పుడు, ఎస్పెషల్లీ కందిపప్పు, పెసరపప్పు అలాంటివి. సో వీటిని గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఎలా వాడుకోవాలి, ఎలా వంట చేసుకోవాలో చూసేద్దాం. సో మనం ఏదైనా ఈ పప్పులు వాడుతున్నాం అనుకోండి, అది కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏ పప్పులైనా కొద్దిసేపు అట్లీస్ట్ మినిమం ఒక గంట సేపు టైం లేదంటే 30 నిమిషాలైనా మీరు నానబెట్టిన తర్వాత మీరు కర్రీస్ చేయండి, కూరలు చేయండి. గ్యాస్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి. సో మీరు ఇది అబ్జర్వ్ చేయండి కావాలంటే. సో నానబెట్టినప్పుడు పప్పు తినండి, నానబెట్టుకోకున్నప్పుడు పప్పు కానీ ఏదైనా కర్రీ చేసినప్పుడు తినండి. డిఫరెన్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇలా గ్యాస్ ప్రాబ్లం అలాంటివే కాదండి, నార్మల్ గా ఇలా పప్పులు వంట చేసే ముందు నానబెట్టి కర్రీ చేయడం వల్ల మనకి వంటికి బాగా పడుతుంది. యూస్ చాలా ఉపయోగాలు, ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయన్నమాట. టిప్ మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వంటింటి చిట్కాలు ఆర్ న్యూ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.